నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరెస్టులు, పోలీసుల నిర్బంధంలో గాంధీ భవన్. మలక్పేట ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించిన వైద్యులు. ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న మంత్రి మల్లారెడ్డి. కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తామని ధీమా. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన ఏపీ మంత్రులు. శుభాకాంక్షలు తెలిపిన బొత్స రోజా. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. గాంధీ భవన్ పోలీసుల నిర్బంధంలో ఉంది. పార్టీ కార్యాలయానికి వస్తున్న నేతలను పోలీసులు గేటు వద్దనే అడ్డుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అరెస్టులు కొనసాగుతున్నాయి. పోలీసులు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మలక్పేట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడికి నిరసన వ్యక్తం చేస్తూ వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శనివారం సెక్యూరిటీ సిబ్బందిపై రోగులకు సంబంధించిన వ్యక్తులు దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ ఘటనపై బాధిత సెక్యూరిటీ గార్డు చౌదర్గఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2 రోజులు గడిచినా దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో సెక్యూరిటీ గార్డులు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు విధులను బహిష్కరించారు. మలక్పేట్ ఏరియా ఆసుపత్రిలో నిరసన చేపట్టారు. స్టాఫ్ నర్స్ మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో ఇక్కడ ఆ రోజు జరిగింది ఏంటంటే, మేమందరం యాక్చువల్గా 2 గంటలకు డ్యూటీలు అయిపోతాయి. కొత్త సంవత్సరం సెన్సస్ ఉన్న సందర్భంగా 3 గంటల వరకు ఉన్నాం. ఆ రోజు మేమందరం వెళ్తుంటే దీనంటే ప్రత్యక్షంగా మేము చూసినాము. చెయ్యి బట్టి ఇరిచేసిండు మా సెక్యూరిటీని. ఇట్లా చాలాసార్లు జరిగింది. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి ఇంకో సెక్యూరిటీ వచ్చేస్తే అట్లా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆయనను కొట్టిండు, గల్లా కట్టి కొట్టేసిండు. ఆ తర్వాత వెంటనే మేము మాట్లాడుతున్నా కానీ మా మాట వినకుండా ఆర్ఎంఓ సార్ ఇన్వాల్వ్ ఆపినా ఆగలేదు. ఒక 10 మంది బండ్ల మీద వచ్చేసి ఎమ్మెల్యే వచ్చేసి ఇంకో నికాల్నా బహార్ లేకే జాకే నికాల్నా, ఇతను చంపేయాలి ఈరోజు అని మాట్లాడుతున్నాడు. ఉండొద్దు, వాడు ఉండొద్దు ఇక్కడ, క్యాయ్ కహా యాప్కా గర్రాన్ని బెదిరిస్తుంటే నేను ఆర్ఎంఓ సార్ రూమ్లకు పంపించిన. ఆయనను మాత్రం నిన్ను బయటకు వచ్చినాక కూడా ఉండనేమని చెప్పారు ఆ రోజు.
మాకు కావాలి ఇక్కడ ఆత్మరక్షణ కావాలి. మేము ఇది చాలా పీస్ఫుల్గా మేము వర్క్ చేసుకోవాలా. నా పేరు రాజు సార్, నేను మలక్పేట ఏరియా హాస్పిటల్ సెక్యూరిటీ. అయితే వాళ్ళ పేషెంట్ వచ్చి లేబర్ రూమ్లో ఉంది. అక్కడ ఒకరికి మాత్రమే పర్మిషన్ లేడీస్కే ఉంటుంది. అయితే వాళ్ళ అటెండర్స్ ఒకరిని పంపించినాం సార్, ఆయన వచ్చి వదిలినాక ఆయన రిటర్న్ అవుతుంటే ఇంకా ఇద్దరు అటెండర్లు వచ్చారు. అయితే వాళ్ళని కూడా వదలమని చెప్పిండు. అట్లా కాదు, అక్కడ ఓన్లీ ఒక్కరికే పర్మిషన్ ఉంటుంది, అక్కడ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, లేబర్ రూమ్లోకి పంపించమని చెప్పినాం సార్. అట్లా ఇట్లా పంపించమని అన్ఫార్చునేట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ చెడ్డగా తిట్టిండు సార్. చెడ్డగా తిట్టి నా పక్కకు ఇంకో సెక్యూరిటీ సత్యమని ఉండు, ఆయన పైన చేయి తీసుకొని ఇట్లా వంపుతుండు, గలీజ్గా తిడుతుంటే నేను అట్లా చేయకని ఇట్లా నూకినా సార్. ఆయన వదిలేసిండు, ఇక నన్ను పట్టుకొని నన్ను కొడుతుండు సార్. అక్కడ మొత్తం ఇక్కడ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది, ఇక్కడ దెబ్బలు తగిలినాయి సార్. గొడవ అయినప్పుడు సెక్యూరిటీ గార్డు కొట్టేటప్పుడు మేము వెళ్ళి కాదండి ప్రభుత్వం నుంచి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి అని మేము పేషెంట్ అటెండర్స్కి ఆయన ఎవరైతే తిరుగుబడినాడో ఆయనకు చెప్తే వాళ్ళు ఏమంటారు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ లేదు, ఏం లేదు, 20 కాదు 40 మంది వెళ్తాం మేము, ఇది మా ఇలాకా, ఇది మా హాస్పిటల్, మేము మా బలాల మా మనిషి అంటే బలాల సార్ మీకున్నప్పుడు బలాల సార్ మాకు కూడా ఉండాలి. మేము సర్వీసెస్ చేస్తున్నాం కాబట్టి ఆయన మాకు కూడా ప్రొటెక్ట్ చేయాలి, మాకు కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే మేము కూడా సర్వీసెస్ స్వచ్ఛందంగా ఇస్తాం సార్. మేము ఇదే సార్ మాది, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్. మేము ఎందుకంటే ఆల్ షిఫ్ట్స్ చేస్తుంటాం, 3 షిఫ్ట్స్లో మాకు ప్రొటెక్షన్ కావాలి. మా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్కి సార్, సెక్యూరిటీ నుంచి డాక్టర్స్ నుంచి సూపరింటెండెంట్ గారి వరకు, ఆర్ఎంఓ సార్ గారి వరకు ప్రతి ఒక్కరికి మాకు ప్రొటెక్షన్ ఉండాలి. ఇప్పుడు ఫోటో తీసుకుంటాం, తీసుకొని మీడియాకి మేము ప్రకటన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పోలవరం పూర్తి కాలేదు, ప్రత్యేక హోదా సాధించలేదన్నారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ని గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. మంత్రి 8 సంవత్సరాల కాలంలో తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని, ఆయన 2024లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమన్నారు. అంతేకాదు విజయం సాధించడం కూడా ఖాయమేనని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ఎస్ విస్తరణపై గురిపెట్టారని తెలిపారు. దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏది ఏమైనా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా కుటుంబంతో సహా అందరం కూడా దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. భగవంతుని ఒకటే మొక్కిన నేను ఈరోజు నిన్న కిందికెళ్ళి కూడా నడుచుకుంటూ ఎక్కిన, గుండు కొట్టించుకున్నా, దర్శనం చేసుకున్నా, భగవంతుని ఒకటే మొక్కిన. మా సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, భారతదేశం అంతా కూడా మంచి ఆదరణ వస్తుంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ కూడా వస్తున్నది. ఎందుకంటే ఏదైతే 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే 8 సంవత్సరాలలో అభివృద్ధి చేసిండో, దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. దానికి మోడల్గానే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశమంతా కూడా, భారతదేశం అంతా కూడా 2024లో బీఆర్ఎస్ పార్టీ అందరితోటి గెలిచి దేశంలోనే ఒక మనం ప్రధానిగా అయ్యి లాల్కోటలో కూడా జెండెక్కియాలని ఆ భగవంతుని మొక్కిన. ఏది ఏమైనా ఇప్పుడు చూస్తున్నాం, తెలంగాణ చూస్తున్నాం, తాగునీరు కానీ సాగునీరు కానీ ఆసర పింఛన్లు కానీ రైతులకు కానీ దళితులకు కానీ ఇవన్నీ కూడా బంధువులు తీసుకొచ్చింది ఏకైక సీఎం దేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. 8.5 సంవత్సరాలు అయింది, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటే కాలేదు. ఏదైతే విభజన టైంలో ఏమేమి చెప్పిర్రో స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు కాలేదు. అదే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి
నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్ల మొత్తం అన్ని సీట్లు కూడా నిలబెట్టి పెద్ద ఎత్తున గెలిపిస్తారని కూడా మాకు ఎందుకంటే ఆ భగవంతుని అదే కోరుకున్నా. గెలిపిస్తే తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిండో అదే మాదిరిగా పోలవరం కూడా కంప్లీట్ చేసి దానికి తోడు దళితులకు కానీ ఇప్పుడు జేఏసీ స్టూడెంట్స్ అంతా కూడా మా దిక్కు ఆకర్షితులు అవుతున్నారు. మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే స్టూడెంట్స్కి చేసిండ్రో, ఉపాధ్యాయులకు చేసిండ్రో, ఏదైతే దళితులకు చేసిండ్రో, ఏదైతే సాగునీరు చేసిండో, తాగునీరు చేసిండో, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండో అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసే ఏకైక సీఎం మన కేసీఆర్ గారు అని ఒక నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ అంతటా కూడా ఒక నమ్మకం వచ్చింది బీఆర్ఎస్ కేసీఆర్ మీద. ఎందుకంటే ఆయన ఒక చేసి చూపించాడు, అభివృద్ధి కాని పని చేసిండు. కాళేశ్వరం 3 చూడండి, ప్రపంచంలో ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ సొంతం స్టేట్ డబ్బులతో కట్టించిన ఘనత ఏకైక సీఎం మన సీఎం కేసీఆర్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కట్టిస్తున్నా కానీ 8 సంవత్సరాలు అయింది, కట్టియలేకపోయింది పోలవరం. అది బీఆర్ఎస్ తోటే సాధ్యం, మా కేసీఆర్ సాధ్యం. పోలవరం అయినా ఇంకేదైనా దేశంలో అందరూ కూడా దళితులు కానీ జేసీ సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏపీ మంత్రులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, జోగి రమేష్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం వరంగల్ కాశీబుగ్గలోని రంగనాయకుల స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అఖిల భారత పద్మశాలి మాజీ జాతీయ అధ్యక్షులు ఈగం మల్లేశం, మాజీ డిప్యూటీ మేయర్ కక్కర సారయ్య కాశీబుగ్గలోని దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచార్యులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి వరంగల్ కాశీబుగ్గలో ఇటువంటి పెద్ద పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి రంగనాథ స్వామి ఆలయం ఇంత పెద్దగా మరి నిజంగా కూడా పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేస్తే ఎట్లుందో ఇక్కడ కూడా అంత పెద్ద విగ్రహం ఉంది. వైకుంఠ ఏకాదశి సమర్పించిన సందర్భంగా మేము ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కాకతీయుల నాటి, ఎందుకంటే అప్పటి సామ్రాజ్యం వెళ్ళినటువంటి కాకతీయులు దూరదృష్టితోటి ముందు చూపుతోటి మరి ఇక్కడ పక్కకే ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం, పక్కకు శివాలయం, మరి రెండు హిందువులకు పుణ్యక్షేత్రాలు. కాబట్టి ఇంతవరకు కూడా మరి ఎండోమెంట్ ఎందుకు తీసుకోలేదో, ఎండోమెంట్లో ఎందుకు పడలేదో, మరి డెవలప్మెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. అది ఈ దేవాలయాల గురించి మరి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు మేము దర్శనాలు చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ రావాలని చెప్పి ఒక సంకల్పంతో ఇక్కడి నిర్వాహకులు మరి ఆహ్వానిస్తే మేము రావడం జరిగింది. నాతో పాటుగా మాజీ డిప్యూటీ మేయర్ డాక్టర్ సారన్న గారు, మరి వారు కూడా ఈ వరంగల్కి ఎంతో వరంగల్కు మరి అక్కడ ఉన్నటువంటి ప్రతాపరుద్ర చరిత్ర కానీ, రుద్రముడై చరిత్ర కానీ కళ్ళం కట్టించినట్టుగా ఆ రోజు మరి వారి హయాంలో పూర్తిగా అభివృద్ధి జరిగింది. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. స్వామివారికి ఈరోజు ఏకాదశి సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి హారతి ఇచ్చి వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హరిరామ జోగయ్య ఇంటి వద్ద రేపు నిరాహార దీక్షకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. రేపు జరగబోయే నిరాహార దీక్షను భగ్నం చేసే ఆలోచనలో పశ్చిమ పోలీసులు ఉన్నారు. సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మంత్రి హరీష్ రావు స్వామివారికి స్వర్ణ కిరీటం అందజేసి పూజలు చేశారు.
जानकी राम गोविंदा सुंदरा गोविंदा गोविंदा श्रीनिवास गोविंदा 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 वेंकटेश गोविंदा श्री श्रीनिवास गोविंदा श्री वेंकटेश गोविंदा కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరించారు. Kamera
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు ఉండవని అనుకుంటే ఈరోజు రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, తెలంగాణ సమాజం కోసం ఉద్యమాలకు బాట వేయవలసిన సమయం వచ్చిందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి అన్నారు. సర్పంచ్ల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాకు వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డిని చైతన్యపురి పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. కేసీఆర్ గారి నిరంకుశ పాలన రక్షించాలి. కేసీఆర్ గారి నిరంకుశ పాలన అక్రమార్షణ వెంటనే అరికట్టాలి. అక్రమార్షణ వెంటనే అరికట్టాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన. తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అందరం కూడా తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగంతో తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఇంకా ధర్నాలు, రస్తారోకలు ఉన్నాయని చెప్పేసి భావించినాము. కానీ ఈరోజు రైతుల కోసం పోరాటం చేసినా గొంతు నొక్కుతున్నారు, యువత కోసం పోరాటం చేసినా గొంతు నొక్కుతున్నారు. ఏదైతే ఉద్యమాలు చేయొద్దనుకున్నామో ఆ ఉద్యమాల మళ్ళీ బాట వేయవలసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. గడిచిన 8 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు గెలిచిన తర్వాత వాళ్ళకు దిక్కు దివాణం లేకుండా పోయింది. ఈరోజు సర్పంచులు గెలిచేటప్పుడు మేనిఫెస్టోలో రోడ్లు వేస్తాము, కరెంట్ ఇస్తాము, అన్ని ఏర్పాట్లు చేస్తామని సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ నిలదీస్తుంటే తన ఆస్తులు అమ్ముకొని ఈరోజు సర్పంచ్ డెవలప్మెంట్లు చేసిండ్రు. తర్వాత బిల్లులు ఇస్తామని చెప్పారు. అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ సర్పంచులకు చెప్తే సర్పంచులు విని వాళ్ళ మాట మీద నమ్మకంతో ఈరోజు సర్పంచులు ఉన్న ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను అడుగుతున్నాను కేసీఆర్ గారిని, నిధులు ఎక్కడ మళ్లిస్తున్నావు? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎంతో సర్పంచులు చాలామంది చనిపోయారు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సర్పంచులకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సర్పంచ్ల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి మేము వెళుతుంటే ఈరోజు అక్రమంగా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంట్లో నిర్బంధించడం కూడా జరిగింది. నేను అడుగుతున్నాను, రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల పక్షాన నుండి తప్పకుండా పోరాడతాం. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నప్పుడు సర్పంచ్కి ఒక వాల్యూ ఉండే, ఒక విలువ ఉండే, సర్పంచ్ పోతుంటే ఒక రెస్పెక్ట్ ఉండే. కానీ ఈరోజు సర్పంచ్ పోతుంటే ఒక రెస్పెక్ట్ లేదు, వార్డు మెంబర్లకు రెస్పెక్ట్ లేదు, ఒక ఎమ్మెల్యేకు రెస్పెక్ట్ లేదు. కనీసము వాళ్ళకున్న ఫ్యామిలీ మెంబర్స్ తప్ప రెస్పెక్ట్ వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇదే విధంగా ముందుకెళ్తే కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరెస్టులు, పోలీసుల నిర్బంధంలో గాంధీ భవన్. మలక్పేట ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించిన వైద్యులు. ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న మంత్రి మల్లారెడ్డి. కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తామని ధీమా. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన ఏపీ మంత్రులు. శుభాకాంక్షలు తెలిపిన బొత్స, రోజా. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.